మహిళలు తమకు నచ్చిన రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకుని ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ సౌజన్యంతో ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత నిమిత్తం వివిధ రంగాల్లో మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని మొత్తము అప్పులమయం చేసిపోయాడు. అందుకోసమే మీకు కొన్ని ఎలక్షన్ల ముందు ప్రామిసెస్ చేసినాం. ప్రతి ఇంటి యజమానికి 2,500 రూపాయలు ఇస్తామని, మరి కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినాం. అట్లనే పెన్షన్ ఇస్తాం, పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పినాం. ఇవన్నీ కార్యక్రమాలు ఇవ్వకపోనికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రం అప్పులలో ఉన్నది. ఆ అప్పులు మిట్టిగట్టనికనే సరిపోతున్నది. ఇంకొక ఏడాది అయితే ఈ మిట్టి అప్పులు కొద్దిగా సర్దు మణుగుతాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు ఇచ్చిన ప్రజాప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఏడాది తర్వాత అవి కూడా మీకు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆయన